హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీ జాబ్ క్యాలెండర్ అనేది మనకి మార్చి 19న వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ వస్తుందనే క్లారిటీ అయితే అందరికీ ఉంది, కానీ ఎన్ని పోస్టులతో మనకు అనౌన్స్మెంట్ ఇస్తారన్నది ఒక క్లారిటీ లేదనమాట. కానీ దానికి కూడా ఒక ఎండ్ కార్డ్ పడింది. సో పోస్టులు అయితే మనకు దాదాపు 10,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి జాబ్ క్యాలెండర్లోని. అయితే మరి ఎవరైతే గ్రూప్స్ యాస్పిరెంట్స్ అలాగే ఎస్ఐపిసి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా వరకు కొంత డిసప్పాయింట్మెంట్తో కూడా ఉన్నారనమాట. మరి దానికి సంబంధించి మనం అప్రోచ్ ఎలా ఉండాలి, ప్రిపేర్ అవ్వటం బెటరా లేకపోతే మనం ఏం చేయాలి నెక్స్ట్ అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఒకవేళ మీరు కనుక ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నేము, మన యాప్ నేము, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ నేమో అన్నీ కూడా బాలు ఐక్యూ అనే ఉంటాయన్నమాట. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అందులో మీకు కోర్సెస్ ఉంటాయి, మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. ఇంకా కోర్సెస్లో మంచిగా రివైజ్ చేయడం జరుగుతుంది, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా. సో మరి ఒకసారి చూద్దాం. సో మరి సార్ జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది, కానీ సాటిస్ఫైడ్ పోస్ట్స్ అయితే ఉండట్లేదు అని చెప్పేసి చాలామంది అనమాట నాకు యాప్లో కూడా మెసేజెస్ చేశారు. మరి మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా అని అడిగితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి జాబ్ క్యాలెండర్ అనేది 10,000 పోస్టులతో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే చాలా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మనకి. మరి ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి చాలా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు. మొన్న మనకి పాత గ్రూప్ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ప్రస్తుతం గ్రూప్ 2లో మనకి దాదాపు 470 పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు మనకి. మరి గ్రూప్ 1లో అయితే మనకి కేవలం 100 పోస్టులు మాత్రమే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, 100 పోస్టులు అంటే సరే కేవలం అనడానికి ఏం లేదు, యాక్చువల్లీ మంచి నెంబర్ అది. ఎందుకంటే 2018లో మనకి 162 పోస్టులతో మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది ఏపీపీఎస్సీ నుండి. తర్వాత కానీ అంతకు ముందుగానే వచ్చిన నోటిఫికేషన్స్ అయితే కదా అంత హ్యూజ్ నెంబర్ లేదు, ఈవెన్ ఆర్డీఓ పోస్టులు కూడాను. సో ఇప్పుడు 100 పోస్టులు అంటే పర్వాలేదు, మేబీ నోటిఫికేషన్ వచ్చే టైంకే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇది కేవలం జాబ్ క్యాలెండర్ మాత్రమే. అంటే మా దగ్గర ఇన్ని పోస్టులు ఉన్నాయి, సో మేము ఈ పోస్టులకు అనమాట మీకు పలానా డేట్ని నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అనమాట. ఇదంతా దిస్ ఆర్ నాట్ నోటిఫికేషన్, ఇది నోటిఫికేషన్ కాదు ఇది. సో కాబట్టి మరి గ్రూప్ 1 తీసుకుంటే 100 పోస్ట్ అండి. మరి ఎస్ఐపిసి తీసుకుంటే ఎస్ఐపిసి చాలా హోప్స్ పెట్టుకున్నారు చాలామంది. మరి ఇవి 3,000 పోస్టులు మాత్రమే ఉండేటట్టు తెలుస్తుంది మనకి. ఇది దాదాపు 6,000 లేదా 7,000 పోస్టులు కూడా ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకున్నారు. 6,500 వరకు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక ట్రిప్లో ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి నెంబర్ ఎంత అంటే దాదాపు 6,000 నుంచి 6,500 అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మనకి. కానీ 3,000 పోస్టులు మాత్రం చెప్పారండి. అలాగే దాంతోపాటు డిఎస్సి పోస్టులు అవన్నీ మనకి వేరే విషయం. మరి ఎక్కువ మంది అంటే జనరల్ డిగ్రీతో అంటే బేసిక్ డిగ్రీతో ఎక్కువ మంది వెయిట్ చేసే పోస్టులు ఒకటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐపిసి మూడింటికి చూస్తారు. మనకి పీసీ అంటే మనకి పోలీస్ కానిస్టేబుల్ అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎనఫ్ అనమాట, కానీ వెయిట్ చేస్తున్నారు. దీంతోపాటు కొంత ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా చూస్తున్నారండి. అయితే ఇప్పుడు ఈ పోస్టులకు మనం ప్రిపేర్ అవ్వాలా వద్దా? ఓకే సార్, మరి 470 పోస్టులే కదా అని అంటే మనకు 2016లో వచ్చిన నోటిఫికేషన్లో దాదాపు 982 పోస్టులు ఉన్నాయి. 2016 అంటే 10 సంవత్సరాల క్రితం వచ్చిన నోటిఫికేషన్లో. ఏది గ్రూప్ 2, ఇది 2016లో. మరి 2018లో తీసుకుంటే 440 పోస్టులే. 2018లో 440 పోస్టులే పడ్డాయి అనమాట. 440 445 సంథింగ్ అలాగే. ఓకే, ఇక్కడ 1:50 తీశారండి, నెగిటివ్ స్కోరింగ్ లేదు. మరి 440 పోస్టులు తీసుకుంటే మనకి 1:13 తీశారనమాట. అప్పుడు ఏది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. మరి తర్వాత 2023లో నోటిఫికేషన్ తీసుకుంటే 905 పోస్టులు అంటే 897 ఇచ్చారు నోటిఫికేషన్. తర్వాత ఒక 8 పోస్టులు కలపడం జరిగింది. ఇవి 10 ఏళ్ళలో మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్లు 3. ఓకే, 10 years ఆఫ్ గ్యాప్లో 2016 నవంబర్ నుండి తీసుకుంటే ఇప్పటిదాకా అంటే 2026 వరకు వచ్చిన నోటిఫికేషన్ తీసుకుంటే ఇవి అనమాట. అంటే 3 నోటిఫికేషన్లు అనమాట యాక్చువల్లీ. సో మరి ఇప్పుడు గ్రూప్ 2లో దాదాపు 500 పోస్టుల వరకు ఉన్నాయంటున్నారు. అది ఏది క్యాలెండర్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్యాలెండర్లో ఇచ్చినంత మాత్రాన ఆ పోస్టులు పెరగవనే గ్యారంటీ లేదు. ఓకే, ఒక 100 200 ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వెళ్ళి ఇప్పుడు జనరల్గా నిరుద్యోగ సంఘాలు కానీ లేదంటే మనం ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా కానీ ఒకసారి రిక్వెస్ట్ చేశాను అనుకోండి గవర్నమెంట్ని, క్యాలెండర్లో కాకపోయినా సరే నోటిఫికేషన్ ఇచ్చే టైంకి ఏమైనా కొత్తగా పోస్టులు యాడ్ చేసే అవకాశం ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే ఇదే ఫైనల్ కాదు, ఇదే నోటిఫికేషన్ కాదు కదా, జస్ట్ క్యాలెండర్. ఇది ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు అంతే, మేము ఇన్ని ఇవ్వగలమని. ఎందుకంటే గవర్నమెంట్కి ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్యాపబిలిటీని చూసుకొని అలాగే వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా, ఎందుకంటే ఈ ఇయర్ ఇవ్వాలి, మరి నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి, ఆ నెక్స్ట్ ఇయర్ అలా వాళ్ళు ఎలక్షన్ వరకు ఇచ్చే అవకాశం ఉంది జాబ్ క్యాలెండర్. అదే అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో కాబట్టి వాళ్ళకున్న అన్ని ఈక్వేషన్స్ ప్రకారం తీసుకుంటే ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఇది ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఒక 200-300 పోస్టులు మనం పెరగడానికి చూడాలన్నమాట కనీసం. ఓకే, ఒక 800 వరకు మనకు వస్తే సూపర్. ఓకే,
సో 500 పోస్టులు అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇందులో మళ్ళీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పోస్టులుగా కొన్ని వెళ్ళిపోతాయి కాబట్టి, అలాగే కొంతమందికి ఎక్సైజెస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏజ్ అనేది తక్కువ ఉంటుందన్నమాట ఎక్సైజెస్కి సంబంధించి. అలాగే మెజర్మెంట్స్ అవి ఉంటాయి కాబట్టి అవి కూడా కొన్ని మనం పక్కన పెడితే, ఇప్పుడు మనకి ఏఎస్ఓ కానీ, డిప్యూటీ తహసీల్దార్లు కానీ, లేదంటే ఏసీటీఓ పోస్టులు కూడా ఉన్నాయంటున్నారు. ఎస్టీఓ అంటే మనకి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట, జిఎస్టీ భాగంగా. సో కాబట్టి ఇలా మనకి డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి మనకి. సో ఇది మరీ తీసి పారేసిన నెంబరు కాదు, అలాగని మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదు కాబట్టి ఇదొక మీడియం నెంబర్ అనుకోవచ్చు 500 పోస్టులు అనేది. సో మరి ఒకవేళ ఈ 500తోనే నోటిఫికేషన్ ఇస్తే మనం చదవాలా వద్దా అనే కాన్సెప్ట్లో కనుక మనం వచ్చినట్లయితే, ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం. మొన్న రీసెంట్గా ఏపీ ఎండోమెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కేవలం క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో 7 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే, దాన్ని చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూనే అప్లై కూడా చేశారు, ఎగ్జామ్స్ కూడా రాశారు. ఎందుకంటే అవకాశాన్ని ఎవరు వదులుకోవడానికి ఉండరు. ఎవరైనా సరే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అది చిన్నదా పెద్దదేమో మనకే రావచ్చేమో అని ప్రతి ఒక్క మనిషిలో కూడా హోప్ ఉంటుంది. ఓకే, ఆ హోపే మనిషిని నడిపిస్తుంది కాబట్టి అందరూ చాలామంది అప్లై చేశారు. సో ఇప్పుడు మరి ఏంటి, మరి ఆ 7 పోస్టులకి అప్లై చేసినప్పుడు 500 పోస్టులు మనం వదిలేస్తామా? వదలం, గ్యారంటీగా అప్లై చేస్తాం, చదువుతాం, రాస్తాం. సో ఆబ్వియస్లీ మీరు రాసేటప్పుడు దీని గురించి డిబేట్ అవసరం లే. మనకు కావాల్సిన డిబేట్ అలా ఏంటి అంటే, పోస్టులు పెంచడానికి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ప్యారల్గా చదువుకోవాలి. మరి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలా వద్దా? ప్రిపేర్ అయితే ఎవరు ప్రిపేర్ అవ్వాలి? బిగినింగ్ నుంచి నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా ఉంటారో దే కెన్ స్టార్ట్ దేర్ ప్రిపరేషన్ రైట్ నౌ. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. అన్ఎంప్లాయ్మెంట్లో స్ట్రగుల్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఎవరు ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు అంటే, ఒకటి రీసెంట్గా ఎంటర్ అయ్యి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి పేరెంట్స్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు చదువుకోండి. మీరు 1% కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టుడే ఇట్ సెల్ఫ్. 2, లేదు ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సపోర్ట్ చేస్తామని చెప్పారు, ఓకే. సో పేరెంట్స్తో పాటుగా పేరెంట్స్ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ ఉంది, అంత ప్రెజర్ లేదనుకున్న వాళ్ళు దే కెన్ స్టార్ట్. అలాగే హౌస్ వైఫ్స్ వాళ్ళకి కూడా ఇంట్లో కనుక సపోర్ట్ ఉంటే దే ఆల్సో కెన్ స్టార్ట్ దేర్ ప్రిపరేషన్ అనమాట. అండ్ 4th ఎవరండి అంటే, మనకి 4th ప్రిపరేషన్ పార్ట్ టైం జాబ్ ఎవరైతే చేస్తున్నారో, పార్ట్ టైం జాబ్స్ చేసుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. మరి ప్రిపరేషన్లో రిస్క్ ఎవరికి ఉంటుంది అంటే, ఈ 4 చూడండి అందరికీ రిస్క్ ఉంటుందండి. ఎందుకంటే ఒక మంచి అప్రోచ్కి మనం వెళ్తున్నప్పుడు మనం చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అనమాట. మన పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, మంచి ఉద్యోగాలను సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, మంచి ఆపర్చునిటీస్ సాక్రిఫైస్ చేస్తాం. ఎందుకంటే అన్నింటికంటే బెటర్ వన్ ఇది అవుతుంది, మన లైఫ్ అనేది సెటిల్ అవుతుంది, మనకు మంచి సొసైటీలో మంచి గుర్తింపు ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది సాక్రిఫైస్లు చేసిన తర్వాతనే ఫైనల్గా అవుట్పుట్ అనేది వస్తుంది ఎవరికైనా సరే. సో అటువంటప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గానే ప్రిపేర్ అయ్యి, ఓకే ఆల్రెడీ మేము ఆల్రెడీ చదివాము, దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టామైనా రాలేదని అనుకుంటారో వాళ్ళకి మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు క్యాలెండర్ వచ్చిందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్చి 19న అనౌన్స్మెంట్ ఇస్తే నోటిఫికేషన్ ఒక 4 నుంచి 5 నెలలు పట్టొచ్చు టైం. ఆ గ్యాప్లో ఏదైనా జరగచ్చు, పోస్టులు పెరగచ్చు, తగ్గే అవకాశం ఉండదు 99%. సో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకళ్ళు పెరగచ్చు, 100-200 పెరగచ్చు మేబీ. ఎందుకంటే గవర్నమెంట్ 1000 ఇస్తామని చెప్పింది అనుకోండి, మనం హోప్స్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళు చెప్పడం 500-400 చెప్తారు. అప్పుడు మనం అడిగాక మరో 100-150 కలుపుతారు. అది వాళ్ళకున్న ఓకే స్ట్రాటజీస్ అవ్వచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ దీన్ని బట్టి ఉంటుందన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి అది ఓకే, అది పక్కన పెడదాం మనం. అండ్ మనకి ఎప్పుడు ఊరిస్తూనే ఉంటుంది గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అని అన్నప్పుడు, అమ్మో మళ్ళీ ఒక రకమైన, ఎందుకంటే మనం ఏదో జాబ్లో ఉండిపోతే ఎర్రే అందరూ ప్రిపేర్ అవుతారు, మనం ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం నాకు చిన్న ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్లీ. సో కాబట్టి అందరూ ప్రిపేర్ అవుతారు. సో మరి రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటే, ఎవరైతే ఆల్రెడీ వెటరన్స్ ఉన్నారో, ఏజ్కి దగ్గర ఉన్న వాళ్ళు, లేదా ఇప్పటివరకు జాబ్లో సెటిల్ అవ్వని వాళ్ళు, ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది ఇది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినప్పటికి ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, దానికి మళ్ళీ ప్రిలిమ్స్ రిజల్ట్ రావడానికి కొంత టైం ఉంటుంది, మళ్ళీ మెయిన్స్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి మళ్ళీ అపాయింట్మెంట్ వచ్చినంత వరకు, మన చేతికి అపాయింట్మెంట్ వచ్చి మనం జాబ్లో జాయిన్ అయ్యి ఫస్ట్ సాలరీ తీసుకున్నంత వరకు ఖచ్చితంగా 1.5 నుంచి 2 years పడుతుంది ప్రాసెస్ అంతా కూడా. సో మరో 2 ఏళ్ల పాటు నేను సాక్రిఫైస్ చేస్తాను, డెఫినెట్గా నాకు జాబ్ ఈసారి వస్తుందని నమ్మకం ఉన్నప్పటికి కూడాను భయం అయితే చాలా ఎక్కువ ఉంటుంది లోపల. సో అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఓకేనమ్మా, ఇది గ్రూప్ 2కి సంబంధించింది. ఇది ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనేది నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను మీకు నేను. రెండోది గ్రూప్ 1 అనుకోండి, దీనికి అందరూ ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు దీనికి. ఓకే, ఈవెన్ గ్రూప్ 2 కూడా ఎక్కువ మంది టీచర్లు, సచివాలయం ఎంప్లాయీస్ చాలామంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 1 ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు, చాలా
ఉంటాయన్నమాట యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే సివిల్ సర్వీసెస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీ క్యాండిడేట్లు ఎక్కువ గ్రూప్ 1లోకి వస్తారు. ఓకే. సో సాధారణంగా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ రాయడానికి మెయిన్స్ కానీ ప్రిలిమినరీ చూసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట యాక్చువల్లీ. సో గ్రూప్ 1లో కూడా 100 పోస్టులు అంటే మంచి పోస్టులు, ఇదేమి మరి తక్కువ మనం తగ్గించాల్సినటువంటిది ఏం లేదనమాట. ఓకే. సో దీనికి కూడా ఏంటంటే ప్రిలిమినరీ అప్రోచ్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి సంబంధించింది ఉంటుంది. ఇది మీరు లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయితేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మరి మూడోది తీసుకుంటే ఎస్ఐపిసి. ఇక్కడ కూడా పాపం 3000 పోస్టులు అనగానే డెఫినెట్గా చాలామంది డిసప్పాయింట్ అవుతారండి. బట్ స్టిల్ ఓకే, ఏ నోటిఫికేషన్ లేకుండా ఏదో ఒక నోటిఫికేషన్ ఉంటే బెటర్ కదా అని ఎవరైతే చూస్తారో వాళ్ళకి కూడా ఒక అడ్వాంటేజ్ ఇది యాక్చువల్లీ. కానీ ఇది కూడా మనకి పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు గవర్నమెంట్ కనుక మనం కరెక్ట్గా అప్రోచ్ అయ్యి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని ఇలా కాదండి ఒక 1000 పోస్టులు 2000 పోస్టులు పెంచండి అంటే ప్రభుత్వం డైరెక్ట్గా 6000 అనౌన్స్ చేసింది అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు ఏమనుకుంటారు మనం 6000 అనౌన్స్ చేస్తే 10,000 అడుగుతారు కాబట్టి 3000 అని పెడదాము, 4000 5000కి మనం కన్ఫైన్ చేద్దామని అనుకునే అవకాశం ఉంది యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళు ఖర్చు తగ్గించుకోవాలని చూస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బులు దాచుకుంటారు అనమాట యాక్చువల్లీ. ఓకే. అంటే ఆ పోస్టులనే దాస్తారనమాట. దాచి ఒక 2-3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఏం చెప్పుకుంటారంటే జనరల్గానే ఎవరైనా అదే చేస్తారు. ఓకే, మేము ఇన్ని పోస్టులు ఇచ్చాము, ఇన్నిసార్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చాము చెప్పుకుంటారు. తప్పేం లేదు, వాళ్ళ యొక్క పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రకారం దే కెన్ గో అనమాట. సో మనం ఏం చేయాలి, మనం ఒకవేళ ఈ 3 పోస్టులకే ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్, సో మనం కరెక్ట్గా అప్రోచ్ అవ్వగలమా? మరి దీనికి కూడా ఎవరు ప్రిపేర్ అవుతారు? ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్లు ఎవరైతే దగ్గరలో ఫెయిల్ అయ్యారో వాళ్ళు, ఈవెన్ గ్రూప్ 2 కూడా అంతే. ఎందుకంటే మొన్న 1:2 తీసిన తర్వాత లాస్ట్కి 1:1 మిగులుతారు, ఒకలే మిగులుతారు కదా. మొత్తం 900 పోస్టుల్లో 900 మంది మిగులుతారు కదా. ఆ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 400-500 పోస్టులకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి కాంపిటీషన్ అయితే గట్టిగా ఉంటుంది ఎప్పుడు కూడా. తక్కువ పోస్టులు ఉన్నా కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది, ఎక్కువ ఉన్నా కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది. కాంపిటీషన్ ఎప్పుడు తగ్గదు. ఓకేనా? సో కాబట్టి ఎస్ఐపిసి. సో కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ అవ్వాలా వద్దా అంటే, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే అందరూ ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారండి. సో ఆ ప్రిపరేషన్ ఏదో మనం 2 ఏళ్ల క్రితం ఎలాగ స్టార్ట్ చేయలేదు కాబట్టి 2024లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మీరు ప్రారంభించడం అనేది బెటర్. ఓకే. ఎందుకు? ఎవరైతే ఇప్పుడు ఎలా అయినా సరే ప్రిపేర్ అవుతారు, వద్దు అన్నా ప్రిపేర్ అవుతారు, ప్రిపేర్ అవ్వాలి అని అన్నా ప్రిపేర్ అవుతారు. యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవుతూనే ఉంటారు యాక్చువల్గా. ఇప్పుడు నేనేదో సార్ నా యాప్లో ఏదో కోర్స్ ఉంది కాబట్టి మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్పట్లా. ఓకే. మీరు ఎలాగో ప్రిపేర్ అవుతారు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ తీసవుతారు బుక్స్. ఆ చదివేది ఎప్పుడంటే చదువుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, అప్పటికి మీకు ప్రెజర్ కొంచెం తగ్గుతుంది. కానీ ఎలా చదువుకోవాలి? అన్ని పనులు మానుకొని చదువుకోవద్దు. ఓకే. మీ పనులు మీరు చేసుకుంటూ రోజులో ఒక 2 అవర్స్, లేదు దీనికి మాత్రమే డెడికేట్ అయిన వ్యక్తులు మాత్రం 6 అవర్స్ ఖచ్చితంగా చదవండి క్వాలిటీగా. బేసిక్ లెవెల్ నుంచి మేము చదవాలి, అసలు మాకు ఏమీ తెలియదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 6 to 8 అవర్స్ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్ని గంటలు చదివామని కాదండి, ఎంత క్వాంటిటీ కాదు, ఎంత క్వాలిటీ ప్రిపరేషన్ ఉంది. ఒక 1 అవర్ మనం చదివిన తర్వాత గంట క్రితం నాకు ఇది రాదు, బట్ గంట తర్వాత నాకు ఇది వచ్చింది అనే కాన్సెప్ట్లో మనం వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ. ఓకే. 12 గంటల నుంచి 1 గంట వరకు చదివారనుకోండి, 11:55కి మనకి ఏదైతే రాలేదో 1 గంట అయినప్పుడు మనకు అది రావాలి, బుర్రలో ఉండాలి. ఒక 10 పేపర్లు తీసుకున్నారు, 1 అవర్లో మీరు చదివలేదా? ఒక 5 పేపర్లు తీసుకుని ఒక 1 అవర్లో చదివారు, బాగా రివిజన్ చేశారు. 1 అవర్లో 5 పేపర్లు మనకి మైండ్లో ఉండాలి. 11 గంటలప్పుడు నీకు లేదు మైండ్లో, కానీ 1 గంటకు వచ్చింది అంటే 1.5 అవర్స్ చదివితే నీకు వచ్చింది. అలా ఉండాలన్నమాట యాక్చువల్లీ. అలా రోజులో ఒక 4 to 5 అవర్స్ క్వాలిటీగా చదువుకుంటే దాన్ని మళ్ళీ అలా రివిజన్ చేసుకుంటూ ఉంటే సిలబస్ ఏంటంటే అలా తగ్గుతూ ఉంటుంది యాక్చువల్లీ. శివ సినిమాల పాటలు చెప్పినట్టు ఓకే, కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనుంది ఎందులో ఎంత గొడవ అనుకుంటే ఎలా తగ్గుతుంది? కోర్సు కొండంత ఉంటే ఎప్పుడు తగ్గుతుందంటే మనం చదువుతూ ఉంటే తగ్గుతుంది యాక్చువల్లీ. అప్పు అనమాట. సిలబస్ అనేది ఏంటంటే అప్పు లాంటిది అనమాట. అప్పు ఏంటి? మనం ఈఎంఐ రూపంలో ఎలా అయితే బ్యాంక్కి క్లియర్ చేస్తాం అలా డైలీ ఒక 4 అవర్స్ 3 అవర్స్ మనం ఈఎంఐ కడుతూ ఉండాలన్నమాట ప్రతిరోజు. ఆ ఈఎంఐ కడుతూ ఉంటే ఏమవుతుందంటే అది అలా తగ్గిపోతుంది. వన్ ఫైన్ డే ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఓకే. అంటే లోన్ మరి ఉండదు, పూర్తిగా నాలెడ్జ్ అనేది మన బుర్రలోకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసి మన స్కిల్స్ని ఉపయోగించి మన ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడమే. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత చదివామో ఎంత సబ్జెక్ట్ వచ్చినది కాదండి, ప్రజెంటేషన్ స్కిల్స్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు, అందులో ప్రిలిమినరీ 1 లక్ష మంది క్వాలిఫై అవుతారు. ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి వచ్చినప్పటికీ, మెయిన్స్ నుంచి ఎగ్జామ్కి వచ్చినప్పటికి ఎన్ని పోస్టులు అంతమంది ఉంటారు. మరి మిగతా వాళ్ళు ఎవరు తెలివైన వాళ్ళు కాదంటే డెఫినెట్లీ దే ఆర్ ఆల్ ఇంటెలెక్చువల్స్, నో డౌట్ ఎట్ ఆల్. జాబ్ వచ్చిన వాళ్ళు ఇంటెలెక్చువల్సే, జాబ్ రాని వాళ్ళు కూడా ఇంటెలెక్చువల్స్. కాకపోతే ఎక్కడో వాళ్ళ దగ్గర కొన్నిసార్లు లక్ ఫేవర్ చేయకపోవచ్చు, లేదా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు ప్రజెంటేషన్ స్కిల్స్ చూపించకపోవచ్చు. ఆ టైంలో ఎమోషన్స్ వేరేగా ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏవో ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేదా ఎగ్జామ్ టెన్షన్ అవ్వచ్చు, రకరకాల కారణాలతో కొంతమంది ఉద్యోగానికి దూరం అయిపోతారు. అంత మాత్రం ఎవరు తెలివితక్కువలు కాదు, ఎవరు కాదు, గుర్తుపెట్టుకోండి. మొన్న 1:2కి వెళ్ళారు, అందులో ఒకరికే జాబ్ వచ్చింది, మరి మిగతా వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కాదంటే కాదు, తెలివైన వాళ్ళు, దే ఆర్ ఆల్సో ఇంటెలెక్చువల్స్. ఎందుకంటే తెలివైన వాళ్ళు కాకపోతే అంత దూరం వెళ్ళాలి, అంత ఈజీ కాదు కదా అందరికి వెళ్ళటం.
మరి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై కూడా చాలామంది తెలియని ఉన్నారు, దాదాపు 15,000 20,000 మంది తెలియని వాళ్ళే ఉంటారు యాక్చువల్లీ. కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళకి రాకపోవచ్చు, దానివల్ల ఏం నష్టం లేదు. ఓకే, కాకపోతే ఏంటంటే భగవంతుడు మనకు ఒక దగ్గర ఇవ్వకపోతే ఇంకో దగ్గర ఇస్తాడు మంచి రిజల్ట్, దాని గురించి మీరేం సందేహం పడక్కర్లేదు. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఇదంతా రిస్కేను. ఎవరు చేసినా, బాగా తెలియని వాళ్ళు చేసినా, బాగా ఫినాన్షియల్ సపోర్ట్ బ్యాకప్ ఉన్న వాళ్ళు చేసినా ఏదైనా సరే రిస్క్ ఇది. ఓకే, సో కాబట్టి మీ అప్రోచ్ని మీరు కంటిన్యూ చేయండి. ఓకే, మీరు రెగ్యులర్గా ఎప్పటి నుంచి కనీసం 6 అవర్స్ పాటు ప్రిపరేషన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ చేస్తూ ఒక షార్ట్ నోట్స్ని తయారు చేసుకోండి. షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ అనేది పెడతాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో కంటెంట్ అంతా నేను రివైజ్ చేస్తానని చెప్పాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫ్యాకల్టీస్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశారు. అది మొత్తం ఎడిటింగ్ అవుతుంది. అది ఎడిటింగ్ అయిన తర్వాత మీకు నెలాఖరికి కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క క్లాసెస్ కూడాను మీకు జాగ్రఫీ అప్డేట్ చేస్తున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ చేస్తున్నాం, అంటే కొత్త క్లాసెస్తో, అంటే కొత్త ఫ్యాకల్టీస్తో. ఇంగ్లీష్ పెడుతున్నాం, ఎస్ఐపిసి వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం కాబట్టి ఇంగ్లీష్ పెడుతున్నాం. ఓకే, అలాగే మెంటల్ ఎబిలిటీ గ్రూప్ 1కి అండ్ గ్రూప్ 2కి సంబంధించి పెడుతున్నాం. అలాగే నెక్స్ట్ ఎస్ఐపిసికి సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్ కూడా పెడుతున్నాం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 2 మెయిన్స్కి దాన్ని కూడా పెడుతున్నాము. దాంతోపాటు నేను చేసే క్లాసెస్ ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కొత్తగా అప్డేట్ చేస్తున్నాం 2.0. ఒక స్టూడెంట్ మనం ఫోన్ చేసి అడిగారు, సార్ ఇప్పుడు కొత్త క్లాసెస్ పెడుతున్నాం అంటే మీ క్లాస్ ఉండవు అని. నా క్లాస్ ఉంటే నేనే చెప్తాను, ఇప్పటివరకు నేను చెప్పిన సబ్జెక్ట్స్ అని నేనే చెప్తాను, నాతో పాటుగా మిగతా సబ్జెక్ట్స్ కూడా అప్డేట్ చేస్తాను. అంటే మీకు ఇప్పుడు ఎంత క్వాలిటీ ఉంది వీడియో 4K క్వాలిటీతో, అలాగే మీకు మళ్ళీ కొత్త వీడియోస్ అనమాట, లేటెస్ట్వి ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ అనమాట స్టార్ట్ అవుతాయి. దీంతోపాటు స్టాండర్డ్ మెటీరియల్స్ కూడా తయారు చేస్తున్నాను. ఇదివరకు మీకు పీడిఎఫ్లు మాత్రం ఇచ్చేవాళ్ళం కదా, అలా కాకుండా ఓవరాల్ సబ్జెక్ట్కి ఒక వర్డ్ ఫైల్ ఇస్తాను. ఇండియన్ హిస్టరీ మొత్తం అందులోనే ఉంటుంది, ఇండియన్ పాలిటీ మొత్తం అందులోనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా తెలుగు మీడియం ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అప్లోడ్ అవుతాయండి ఈ మంత్ లోపు. అవి కూడా ఏంటంటే లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి, కానీ తెలుగు మీడియంవి బైలింగ్వల్ మళ్ళీ మీకు అప్లోడ్ అవుతాయి. మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాప్ అయితే అప్డేట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకో పాయింట్ చెప్పాలి, ఎవరైతే ఏపీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ఇప్పటివరకు తీసుకున్నారో ఆ కోర్స్ మరి ప్రోగ్రెస్లో అది ఉండకపోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి నేను ఇంకా అంత వ్యాలిడిటీ ఇవ్వలేను. నేను 2500కి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. లైఫ్ టైం అంటే దాదాపు ఒక 10 ఏళ్ళు వ్యాలిడిటీ ఇచ్చాము. ఎవరో స్టూడెంట్ మంచి కామెంట్ పెట్టారు నాకు, సరదాగా పెట్టారు అనుకోండి, నేను సీరియస్ తీసుకోను, అన్న ఇదేమైనా ఇన్సూరెన్స్ ఏంటి అన్ని సంవత్సరాలు ఇచ్చే వ్యాలిడిటీ అని పెట్టాడు. బట్ ఓకే, నాకు నవ్వొచ్చింది యాక్చువల్లీ అది చూసి. సో కాబట్టి అంత వ్యాలిడిటీ ఇవ్వను, కానీ ఓకే, సో మీకు ఒక 1500 అలా పెట్టి ఒక 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాను. ఎందుకంటే కంటెంట్ మొత్తం అప్డేట్ చేస్తున్నాను కాబట్టి 1 ఇయర్లో మీకు సరిపోతుంది, మోస్ట్లీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి సరిపోనమాట. అలా నేను మీకు పెడతాను గ్యారంటీగాను. ఓకే, సో కాబట్టి లేదా ఇంకా 2 ఇయర్స్ కావాలనుకుంటే దాంట్లోనే అడిషనల్గా మీకు ఒక వ్యాలిడిటీ ఎడిషన్గా ఇచ్చి కొంత పెడతాను అనమాట యాక్చువల్లీ. సో మన కంటెంట్ పరంగా మీకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మా కంటెంట్ మీరు తీసుకోకపోయినా సరే మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు మనల్ని. త్వరలో మీకు లైవ్ క్లాసెస్ కూడా పెడతాను, లైవ్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, అన్నీ పెడతాను అనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది ఒకటే కాన్సెప్ట్ అనమాట. నా ఒపీనియన్ ప్రకారం ఏదో నాకు యాప్ ఉంది కదా నేను ఏదో కోర్సెస్ అమ్ముకోవడం కోసం కాకుండా ఒక పర్సన్గా ఒక ఫ్రెండ్గా మీకు చెప్పేది ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వాలనే ఉంటుంది మైండ్లో అందరికీ సైకలాజికల్గాను. ఎందుకంటే వచ్చిన అవకాశం వదులుకోకూడదు కాబట్టి. గవర్నమెంట్ ఎంత అవకాశం ఇస్తే అంత, మనకు భగవంతుడు ఎంత అవకాశం ఏమో మీరు అందులో ఉండొచ్చు కదా, చెప్పలేం. కాబట్టి ప్రిపేర్ అవ్వండి, బట్ డిసప్పాయింట్ అవ్వద్దు. ఏదైనా సరే మనం హార్ట్కి తీసుకోకుండా మంచి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. రెగ్యులర్గా మీ తాలూకా టైమింగ్స్ మార్చుకోండి. ఇప్పటివరకు మనం అంత టెన్షన్లో ఉన్నారు వస్తుందా లేదా నోటిఫికేషన్ అని, వస్తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు కాబట్టి హ్యాపీ ప్రిపేర్ అవ్వండి. మీరు అనొచ్చు ఈ జాబ్ క్యాలెండర్ కోసం మనం ఇంత వెయిట్ చేస్తే వీళ్ళు 10,000 పోస్టులు ఇచ్చారని. సో తప్పదు మరి, ఎందుకంటే మన చేతిలో లేదు కదా. మనం ఏంటంటే అడగడం వరకే మన చేతిలో ఉంటుంది, కానీ ప్రతిదీ మన చేతిలో ఉండదు. కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాత్రం ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత బాగా ప్రిపేర్ అవ్వండి. లేదు నేను డిసప్పాయింట్ అయిన ఈ క్యాలెండర్ అనుకుంటే జస్ట్ లైట్ తీసుకొని హ్యాపీగా మీరు ఏదైనా జాబ్ అనుకుంటే అది చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే దీని గురించి ఎక్కువ ఆలోచించి మీరు సైకలాజికల్గా ఇబ్బంది పడకూడదు, మీ టైంని మీరు వృధా చేసుకోకూడదు. ఓకేనా? సో మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ అప్రోచ్ ఎలా ఉంటుంది బాగుంటుందని చెప్తాను. మీకు మెంటల్ ఎబిలిటీ ఏదైతే మనకు ప్రీవియస్గా ఏదైతే మనకు పేపర్ వచ్చిందో ఆ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కూడా చేస్తున్నారు సారు. ఆ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో అనేది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇంగ్లీష్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎస్ఎన్టీ ఫ్యాకల్టీ కూడా మనకు మంత్ ఎండింగ్ కల్లా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా అప్డేటెడ్ కంటెంట్, అంటే ఏదైతే రీసెంట్గా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ చేస్తాం, జాగ్రఫీ అన్నీ కూడాను. ఓకేనా? ప్లీజ్ వెయిట్ ఫర్ దోస్ క్లాసెస్ అనమాట. కానీ కోర్స్ అయితే ఇప్పుడే తీసుకోండి, తర్వాత ప్రైసెస్ నేను రివైజ్ చేస్తాను. ఓకే, అలాగే ఇదైతే మీకు ఏదైతే లాంగ్ టర్మ్ కోర్స్ ఉందో అదైతే మోస్ట్లీ తీసేస్తానండి ఈ నెలాఖరు తర్వాత. ఓకే, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అనమాట ఈ కోర్స్ మరి ఉండదు. పూర్తిగా వ్యాలిడిటీ కన్ఫైన్ అయిపోతుంది, 6 నెలల 1 ఇయర్ అని కన్ఫైన్ అయిపోతుంది అనమాట. సో ఇది మన వీడియో. ఓకే, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. సో
క్యాలెండర్లో వచ్చిన తర్వాత ఇంకా పోస్టులు కూడా పెంచాలని మనం మనసు కోరుకుందాం. అలాగే గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేద్దాం మన తరపున. ట్వీట్ చేయడం కానీ, లేదంటే మన అప్రోచ్‌లోనే మెయిల్స్ పంపించడం కానీ రకరకాల ఉంటాయి కదా డిజిటల్ అప్రోచ్. ఆ ప్రకారం మనం వెళ్లి అడుగుదాం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.